అనగనగా ఒక ఊరిలో ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం అండి. మరి ఈరోజు చివరి భాగం విందాం సాయి మహిమల్లో. ఇంకా వీధిలోకి పరిగెట్టి చూస్తాడన్నమాట. ఇంక ఎక్కడ కనపడ్డు అతనికి చేతులకైన గాయాలన్నీ తగ్గిపోవడం. గోవింద్ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా లక్ష్మితో చెప్తాడు, "నువ్వు విన్నావా? నేను సాయి నా వెంట ఉంటాడంటే నువ్వు వినలేదు కదా! అనవసరంగా సాయిని నేను ఎంతో బాధ పెట్టాను, క్షోభ పెట్టానని" చెప్పి పిచ్చాడిలా ఊరు వెనక వరకు, ఊరు చివరి వరకు వెళ్ళి వస్తాడు. నిరాశతో ఇంటికొచ్చి మంచినీళ్ళు అడిగి, ఇంకా తను అప్పు తీసుకొచ్చిన డబ్బులను, అక్క దగ్గర నుంచి తెచ్చిన డబ్బులు 8,000 ఇంకా అక్కడ సావుకారుకు అప్పు తీద్దామని కొంచెం మంచినీళ్ళు అడిగి తాగాక బయలుదేరతాడు. సావుకారు దగ్గరికి వెళ్ళి డబ్బులు లెక్క చూసుకోమంటే సావుకారు డబ్బులు లెక్క చూస్తాడనమాట. లెక్క చూసేటప్పటికి సావుకారు గారు, ఇంకా ఇందులో 2,000 తక్కువ ఉన్నాయండి, నేను త్వరగానే తీర్చేస్తానని చెప్పి అతను చెప్తే, "ఎందుకు గోవిందు, కరెక్ట్గానే ఉన్నాయి, నువ్వు ఇవ్వవలసిన 10,000 ఇవి సరిగ్గా ఉన్నాయంటాడు. కావాలంటే లెక్క చూసుకో" అని చెప్పి ఇస్తే 10,000 ఉంటాయి. "నువ్వు నమ్ముకున్న సాయి నీకు సహాయం చేసి ఉంటాడు కాబోలు" అని చెప్పి అన్నాడు. సాయి ఈ విధంగా సహాయం చేసినందుకు కూడాను చాలా గోవింద్ కళ్ళ నీళ్ళు తిరిగి ఇంకా చెప్పలేని ఆనందము, అలాగే బాధను ఇంకా తట్టుకోలేకపోతాడు. సావుకారు దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. బావి దగ్గరకు నీళ్లుకి అని చెప్పి లక్ష్మి వెళ్ళేటప్పటికి ఇంట్లో ఉన్న వృద్ధురాలకు ఎవరో కేకేస్తారు. పిలిచి, "అమ్మ, దాహంగా ఉంది, గొంతు ఆరిపోతుంది, నీళ్ళు ఇవ్వరంటే" లోపల నుంచి, "నేను రాలేను బాబు, మా కోడలు బావి దగ్గరికి వెళ్ళింది, ఒక క్షణం ఆగంటే" "నువ్వు రాగలవు, రా, నేను చెప్తున్నానుగా, నువ్వు రా" అని చెప్తాడన్నమాట. అయితే, "నేను రాలేను బాబు, గత 8 సంవత్సరాలుగా ఇలా మంచం పైనే ఉంటున్నాను, అన్నీ మంచం పైనేను, నాకు రావడానికి నేను అవకాశమే లేదంటే" నేను చెప్తున్నాను కదా, నువ్వు రా" అని చెప్తే ముసలిది అలా మెల్లగా లేచి అలా లేవగానే నిలబడగలుగుతుంది. గ్లాస్ దగ్గరికి వెళ్ళి మెల్లగా గెమ్ముకుంటూ వెళ్ళి ఇంకా మామూలుగా నడుస్తూ వెళ్ళిపోగలుగుతుంది అన్నమాట. గ్లాస్‌తో వాటర్ తెచ్చేటప్పటికి అతను వెళ్ళిపోతాడు. ఈలోగా బావి దగ్గర నుంచి వచ్చిన కోడలు చూసి, "ఏంటి అత్తయ్య మీరు" జీవి ఆశ్చర్యపడిపోతుందన్నమాట. అత్తయ్య ఇప్పుడు 8 ఏళ్ల క్రితం మంచాన పడి ఉన్న ఆవిడ ఇలా గ్లాస్‌తో నీళ్లు పట్టుకురావడం చూసి, ఎవరి కోసం తెచ్చారు ఏంటి అని ఈవిడ షాక్‌లో ఉండగానే అటు నుంచి కొడుకు కూడాను గోవిందు వచ్చి చూసి అమ్మని ఇలా చూడడం ఆశ్చర్యపోతాడన్నమాట. అయితే ఏం జరిగిందని చెప్తే మా అమ్మ ముసలిది అంత వివరంగా చెబితే, అయితే ఆ సాయే వచ్చి నిన్ను మళ్ళీ ఇలా చేశాడని చెప్పి అందరూ ఆనందిస్తారనమాట. ఇంకా అక్కడ సావుకారు దగ్గర జరిగిన విషయం కూడాను లక్ష్మికి చెప్పగానే లక్ష్మి ఎంతగానో ఆనందం పడిపోయి, తన అవివేకానికి సాయిని, తన భర్తను ఎంతో నమ్ముతున్నా తను ఎప్పుడు దూషణ చేసినందుకు ఆ సాయిని పరిపరి విధాలా ఇంకా క్షమించమని వేడుకుంటుంది. సాయిని నమ్ముకున్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. ఉబ్బి తబ్బిబ్బైపోయే విధంగా, ఈ విధంగా ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా వరాల జల్లులు కురిపిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. మరో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.